గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? అసలేం జరిగిందంటే, తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ తీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మామూలుగా తెలంగాణ రాజకీయాలంటేనే సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్లుంది పరిస్థితి. కేసీఆర్ సంగతి పక్కన పెడితే, ఈ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఎదురు పడితేనే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారేమో అనిపిస్తుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. ఒకరిపై ఒకరు నోటికొచ్చినట్లు తిట్టుకుంటారు. ఈయన ఆయన్ని తిడతారు, ఆయన ఈయన్ని తిడతారు. సరేలే, రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అనుకోవచ్చు. కానీ సభలు, అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష నేతలు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. అంతటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే వచ్చి ప్రతిపక్ష నేత కేసీఆర్ ను పరామర్శించారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలంతా లేచి నిల్చున్నారు. కానీ కేటీఆర్ మాత్రం తానెందుకు నిలబడాలి అన్న రీతిలో అలానే కూర్చున్నారు. ఆయన పక్కనున్న పాడి కౌశిక్ రెడ్డి కూడా అంతే. కేటీఆర్ నిల్చున్నప్పుడు తానెందుకు నిల్చోవాలి అన్నట్లు అలానే కూర్చున్నారు. ఇక కేటీఆర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కేటీఆర్ కు సభా మర్యాద కూడా తెలియదా అని అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే సీఎం రేవంత్ మాత్రం ప్రజల దృష్టిలో మరో మెట్టెక్కేశారు. గతంలో కేసీఆర్ ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా స్వయంగా కేసీఆర్ దగ్గరకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. వైద్యులతోనూ మాట్లాడి వైద్య వివరాలు తెలుసుకున్నారు. ఎదురుపడిన ప్రతిసారి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఈసారి కూడా దాదాపు 9 నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ను సీఎం రేవంత్ పలకరించారు. క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అసలు విషయానికి వస్తే, తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే చాలా సార్లు అసెంబ్లీ సెషన్స్ నిర్వహించారు. కానీ ఈ అసెంబ్లీ సెషన్ చాలా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే దాదాపు చాలా కాలం తర్వాత ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు హాజరైన కేసీఆర్ ను చూసి సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గరకు వెళ్లి పలకరించారు. నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రమే కాదు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ సీన్ లో కనిపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాగానే కేసీఆర్ లేచి నిల్చున్నారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. కానీ ఆ సమయంలో కేటీఆర్ ఇచ్చిన రియాక్షన్ మాత్రం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.